ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ఇది సర్వ మానవాళి కొరకు ప్రభు మన కొరకు దిగొచ్చారు. అందరు బట్టి ప్రభుని గణపరిచి స్తుతించడానికి ఏర్పాటు చేశాం. కాబట్టి సంతోషించేటప్పుడు చప్పట్లు కొట్టచ్చు కదా. గ్రౌండ్లో బాగా ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళు చూసి ఏం చేస్తాం, మనం చప్పట్లు కొడతాం, మన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి దైవ గ్రంథంలో కొంతమంది దేవుని యొక్క కార్యాలని తరిచి చూసినప్పుడు నాట్యమాడి ప్రభువుని గణపరిచారు. మోషే కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తును దాటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దేవుడు బయటికి తెచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిరియాము మరి కొంతమంది కలిసి యవనస్తులు నాట్యం ఆడుతూ సముద్రాన్ని దాటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోఫ్తా అనేటువంటి రాజు కూడా గొప్ప జయాన్ని పొందినప్పుడు తన కుమార్తెను నాట్యమాడుతూ వారికి ఎదురొచ్చినట్లుగా మనకు కనపడుతుంది. దావీదు భక్తుడు కూడా దేవుని యొక్క కార్యాలను తలంచుకొని నాట్యమాడి ప్రభువుని గణపరిచారు. పిల్లరా, మన ప్రభు గణపరచదగినటువంటి వాడు. గంతులు వేసి సంతోషించే అంతటి గొప్ప సంతోషాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేసేటువంటి. కాబట్టి ఈ సమయం ముందు మరి మనం అందరం కూడా నాట్యం చేస్తే బాగుంటుంది, కానీ అందరం చేయలేము. కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా చక్కగా నాట్యం ఆడుతూ ఉండగా వారితో కలిసి చప్పట్లు కొడుతూ కీర్తనలు పాడుతూ ప్రభుని గణపరుచుతాం. ఈ సమయంలో చిన్నపిల్లలు ప్రభుని కనపరుస్తుంది కొరియోగ్రఫీస్ చేస్తారు. మొదటిగా శ్రీ యేసు పుట్టెను అనేటువంటి పాటకి యాక్షన్ చేసేటువంటి చిన్నపిల్లలు స్థానిక సండే స్కూల్ పిల్లలు రావాల్సిందిగా మనం చేస్తాం.